నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పీ న్యూస్ కు స్వాగతం. కబ్జాదారులపై కొరడా జగనన్న సిగ్గు ఎల్లుండిలోగా లక్షన్నర తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ T20 సిరీస్ మనదే శివాలయ గోపురాలు మాయం మను మురిపించన్ ఇలాంటి వార్తల సమాహారం స్పీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో కబ్జాదారులపై కొరడా జలిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీలో విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములను రాజకీయ నేతలు చెరబట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో కమిటీతో విచారణను రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది. ఒక సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ ఉండేలా కమిటీ కూర్పును ప్రతిపాదించనుంది. ఇక ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వారి విన్నపాలు స్వీకరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు ఆగంతకులు నిప్పుపెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్ కలెక్టర్ ఆఫీసుకు నిప్పుపెట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ఆర్పీ సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నేడు సీఎం వద్ద జరిగే సమావేశానికి మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లుగా సాగిన రాజకీయ నేతల భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. కమిటీకి సహకరించేందుకు చట్టబద్దంగా, అధికారికంగా కేసుల పరిష్కారానికి వీలుగా జోన్ల వారీగా క్వాజీ జ్యుడిషియల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు రాష్ట్రంలో అసైన్డ్ చుక్కల భూముల పరిస్థితి, కుల ధృవీకరణ సర్టిఫికెట్లలో తీసుకురావాల్సిన మార్పులపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి నివేదిక ఇవ్వనున్నారు. కొత్త ఫార్మాట్లో కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. గతంలో జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికెట్లను ఇచ్చేవారు. ఎన్నికల సమయంలో వాటిని నిలిపివేశారు. ఇప్పుడు జగన్ బొమ్మలున్న సర్టిఫికెట్లను తొలగించి వాటి స్థానంలో హై సెక్యూరిటీ ఫీచర్లున్న సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు చేయనున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. పాతబస్తీలోనూ ఉత్సవాలు నిర్వహించారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంబర్పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ లోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. నిఘానేడలో బోనాల జాతర నిర్వహించారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి టీడీపీ తరపున బంగారు బోనం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న బంగారు బోనాన్ని సమర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి జ్యోత్స్న ప్రత్యేక పూజలు చేశారు. ఇక హైదరాబాద్ లోని కార్వాన్ దర్బార్ మైసమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అధికారులు క్యూలైన్లు, తాగునీటిని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎల్లుండిలోగా రైతులకు లక్షన్నర రుణాన్ని మాఫీ చేసి తన నిబద్ధతను చాటుకుంటామని ఆయన తెలిపారు. జూలై 31 లోపే 2వ విడత రుణమాఫీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇక రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని ఆయన చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు, ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని కొట్ర గేట్ వద్ద జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్ రెడ్డి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. ఇక మరో 3 రోజుల్లో ముచ్చెర్లలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని సీఎం వివరించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఘోర పరాజయం ఎదురవుతుందని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక R&B గెస్ట్ హౌస్, రహదారుల కోసం 180 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఆమన్గల్ కు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని అభయమిచ్చారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు 4 లేన్ల రహదారి తెస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా మాట్లాడామన్నారు.
తాను చదువుకున్న తాండ్రా హైస్కూల్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్నారు. కల్వకుర్తిలో నిరుద్యోగం పారదోలడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మాడుగుల్లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో మునిగిపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పంట పొలాలను పరిశీలించారు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్తరి, నిడదవోలు మండలం తాళ్లపాలెం, కంసాలిపాలెంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను వారు పరిశీలించారు. ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో మంత్రులు పర్యటించారు. ఇక పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎర్రకాలువ ముంపుతో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలోని 20 నియోజకవర్గాల్లో పంట నష్టం జరిగిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 5 ఏళ్లుగా కాలువ పూడిక తీయకపోవడంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తినట్టు ఆరోపించారు. కాలువకు తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. కలెక్టర్ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు. తాళ్లపాలెంలో ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన బాధితులకు మంత్రులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలో పంటలు బాగా నష్టపోయాయని అచ్చెన్నాయుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 జిల్లాల్లోనూ నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నట్టు మంత్రి వివరించారు. భారీ వర్షాలతో కాల్వకు పడిన గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రకాలువ ముంపు నుంచి రైతులను కాపాడడానికి ఎంత ఖర్చైనా భరిస్తామని స్పష్టం చేశారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రితో పాటుగా పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నాయకులు, యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. డీజే సౌండ్ కు ఎద్దులు ఒక్కసారిగా బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. దీంతో ముందుకు బోర్ల పడిన మంత్రిపై ఎద్దు ముందు కాళ్లతో బలంగా తొక్కింది. వెంటనే అప్రమత్తమైన గన్మెన్లు, టీడీపీ నాయకులు ఎడ్లను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. ఘటన తర్వాత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి చేరుకున్న మంత్రికి వైద్యులు చికిత్స అందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు మంత్రి నివాసానికి వచ్చి పరామర్శించారు. మరికొందరు నేతలు ఫోన్ ద్వారా ఘటన వివరాలను తెలుసుకుని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్వామి తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో నదిలో నీటి మట్టం 53 అడుగుల స్థాయిని దాటింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలంలో పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. స్థానిక కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి నీరు చేరడంతో 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ, జగదల్పూర్ జాతీయ రహదారిలో స్థానిక శిశు మందిర్ వద్ద రోడ్డుపై అడ్డుగా కట్టను నిర్మించడంతో భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే దారి మూతపడింది. శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి 30,554 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా 31.255 టీఎంసీలకు చేరింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్లకు భారీగా వరద వస్తోంది. దీంతో దిగువకు 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం వైపు 3.16 లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్ర ప్రాజెక్టు నుంచి సైతం 1.58 లక్షల క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల ప్రవాహం కలిసి శ్రీశైలం వద్ద 4.12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. రోజుకు దాదాపు 35 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 885.00 అడుగులు కాగా ఇప్పటికి 867 అడుగుల ఎత్తులో నీరు చేరింది. మరోవైపు శ్రీశైలం నుంచి 53,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 507.60 అడుగులకు చేరింది. సాగర్ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులుగా అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15 జన్మించిన ఆయన త్రిపుర 2వ ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్ గా రావడం విశేషం. జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం
ఈ స్థానంలో ఉన్న రమేష్ బాయ్స్ ను తప్పించింది. రాజస్థాన్ గవర్నర్ గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావు బాగ్దేని నియమించింది. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్ గా బదిలీ చేసింది. ఆయనకు మణిపూర్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ను జార్ఖండ్ గవర్నర్ గా నియమించింది. అసోం మాజీ ఎంపీ రమేన్ రేఖాను ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమించింది. కర్ణాటక మాజీ మంత్రి విజయశంకర్ మేఘాలయ గవర్నర్ గా నియమితులయ్యారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది. ఇక 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కైలాస్ నాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. గుజరాత్ సీఎంగా మోదీ పనిచేసినప్పుడు ఆయన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ ఉద్దేశించి సోషల్ మీడియాలో షర్మిల పోస్ట్ చేశారు. ఇంతకు మించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడదన్నారు. మోసం చేయడం మీకు కొత్త ఏమీ కాదని జగన్ ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం అన్యాయమన్నారు. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనమే అవుతుందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుకు అవ్వడానికా, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీకే పరిమితమా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేసినా మీలో స్పందన లేదా అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరే ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ ను డిమాండ్ చేశారు. గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని షర్మిల తెలిపారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లినప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవరికి కావాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పెరుగుతున్న వరద ఉధృతికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురిజాపులంక, కున్నాలంకతో పాటుగా పలు గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో లంకవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూరగాయల పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విదేశాలకు వెళ్తున్న మోహిత్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సహకరించకుండా విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు విచారణలో ఉంది. ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించిన పోలీసులు 41C నది తీరంలోని రామతీర్థం ప్రాంతంలో శివాలయ గోపురాలు మాయం కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్టలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ గోపురాన్ని ఎత్తుకుపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గుప్త నిధుల వేటలో భాగంగా ఆలయ గోపురాన్ని దొంగిలించినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఈ ఆలయాన్ని సురభిరాజులు నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వం కృష్ణానది బ్యాక్ వాటర్ రావడంతో ఆలయం రాతి కట్టడాలను పైకి తీసుకొచ్చి నిర్మించినట్టు తెలుస్తుంది. పూర్వం శ్రీరాముడే స్వయంగా ఈ రాతి శిలలను చెక్కినట్టుగా స్థల పురాణం చెబుతోంది. కృష్ణానది ఉప్పొంగిన సమయంలో ఈ ఆలయం నీటితో మునిగిపోతుంది. ఇక ఆ సమయంలో ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఉండవు. శివరాత్రి పర్వదిన రోజున స్థానికులు ఆలయంలో పూజలు చేస్తారు. ఆలయ అభివృద్ధికి అధికారులు చొరవ చూపకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఈ ఆలయం ఊరికి కాస్త దూరంగా ఉండడంతో పాటు నిర్వహణ లోపం వల్ల దీనిపై గుప్త నిధుల వేటగాళ్ల దృష్టిలో పడింది. ఆలయంలో బంగారం ఉందని పలుమార్లు తవ్వకాలు జరిపినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల 2 ఆలయ గోపురాలను ఎత్తుకుపోయినట్టు తెలిపారు. గతంలో ఆలయంలోని గంటలు, శివలింగంపై ఉండే నాగపడగ, నంది విగ్రహాన్ని దొంగిలించారట. ఇక గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు కారులో వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అధికారులు అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పలువురు భక్తులు కోరుతున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 872.60 అడుగులకు చేరింది. ఇక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు నిండిపోవడంతో అటువైపు నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.
మరో 13 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. వరద ప్రవాహం అధికం కావడంతో ఈ నెల 30న శ్రీశైలం గేట్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. యలమంచిలి మండలం కనకాయలంకలో పర్యటించిన నిమ్మల వరదల్లో చిక్కుకున్న 100కు పైగా పశువులను రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కనకాయలంక, పెదలంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో మంత్రి రామానాయుడు కోనసీమ జిల్లా రాజోలు మీదుగా చాకలిపాలెం చేరుకున్నారు. వరదలో చిక్కుకున్న మరిలంక ప్రాంతానికి పడవలో పర్యటించిన నిమ్మల వరద బాధితులను పరామర్శించారు. అనంతరం కానకాయలంక, పెదలంక ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లను మంత్రి నిమ్మల పరిశీలించారు. వరద బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి నీటి మట్టం దిగువ ప్రాంతంలో మరింత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి నిమ్మల పంపిణీ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లు భూ పరిపాలన వ్యవస్థను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. భూముల దోపిడీ కోసమే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆరోపించారు. ఆ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం శుభపరిణామమని అన్నారు. వైసీపీ హయాంలో ఆస్తులు కుదువు పెట్టి అప్పులు తేవడం దారుణమన్నారు. రుణ ఊబిలో చిక్కి విలవిల్లాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థ పాలకుడు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తక్షణ కర్తవ్యాలు అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. విశాఖలో జన చైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పివి రమేష్ పాల్గొన్నారు. పాలనాపరమైన అనుభవం ఉన్న చంద్రబాబు మళ్లీ సీఎం కావడం శుభపరిణామమని రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చతికిలపడిన సమయంలో అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరమయ్యారని ఆయన తెలిపారు. గత 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీఏ లాస్ట్లో ఉందని పివి రమేష్ చెప్పారు. గత 5 ఏళ్లుగా ఏపీలో ఏం జరిగిందో ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆయన సూచించారు. ల్యాండ్, లిక్కర్, లా అండ్ ఆర్డర్, మైన్స్ ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నారు. మద్యపానం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఏపీలో మతతత్వం లేకపోయినా కులతత్వం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరగడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టుగా ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరికొందరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120B ఐటీ చట్టం కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్టుగా నిందితులు నకిలీ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించారు. ఇనుము, ఇత్తడి, రాగి, స్క్రాప్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్టు ఆ ఇన్వాయిస్లలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదని అధికారులు తెలియజేస్తున్నారు. తెలంగాణలోని పలువురు డీలర్లు ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుకొని సర్కార్ ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ 1000 కోట్ల రూపాయలుంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. రెవెన్యూ దస్త్రాల దహనం కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ పై దృష్టి సారించారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. భారీగా దస్త్రాలు గుర్తించిన పోలీసులు 4 బాక్సులు వాటిని తీసుకువెళ్లారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శశికాంత్ ఉంటున్నారు. పోలీసులు సోదాలకు వచ్చిన సమయంలో శశికాంత్ ఇంట్లో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పిలిచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటనలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందని భావిస్తున్న పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు మదనపల్లిలోని పలువురు వైసీపీ నేతల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడైన బాబ్జాన్ ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులు మృతి చెందారని వారు ఆరోపించారు. స్టడీ సెంటర్ బయట ధర్నా చేశారు. చిన్నపాటి వర్షాలకి వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల్లో
25 ఏళ్ల తానియా సోని, 25 ఏళ్ల శ్రేయ యాదవ్, 28 ఏళ్ల నెవిన్ డాల్విన్ ఉన్నట్టు గుర్తించారు. ఇక తానియా సోని బీహార్ వాసిగా గుర్తించారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ తెలంగాణ సింగరేణిలో మేనేజర్గా పనిచేస్తున్నారు. తానియా మృతదేహం భద్రపరిచిన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి ఆమె తల్లిదండ్రులు చేరుకున్నారు. ఇక తానియా సోని మృతదేహాన్ని బీహార్కు తరలిస్తారు. ఢిల్లీ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. బాధితుల్లో రాష్ట్రవాసులకు అవసరమైన సాయం చేయాలని ఆదేశించారు. ఇక తానియా సోని మృతదేహాన్ని బీహార్ తరలించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తానియా సోని మృతిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అకాడమీ ప్రమాద ఘటనలో మృతి చెందిన మరో 2 విద్యార్థులు డాల్విన్, శ్రేయ తల్లిదండ్రులు మార్చిరికి చేరుకున్నారు. కేరళ విద్యార్థి డాల్విన్ తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఆ రాష్ట్ర ఎంపీలు రాధాకృష్ణన్, సదాశివన్ మార్చి దగ్గరకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పరామర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. డ్రైన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో పలువురు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ని హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారడం, చొక్కాపై రక్తపు మరకలున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో చూసిన జేడీఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. కుమారస్వామికి వైద్యులు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర సృష్టించింది. షూటింగ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత క్రీడాకారిణి మను భాకర్ కు కాంస్య పతకం సాధించింది. ఎంతో ఓర్పుతో ఆడిన మను ఎక్కడ నర్వస్నెస్ ప్రదర్శించకుండా షూటింగ్ లో పాల్గొంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె ఈ పతకాన్ని సాధించింది. ఫైనల్లో 221.7 పాయింట్లు సాధించిన మను 3వ స్థానంలో నిలిచింది. దశాబ్దాల కలను నెరవేర్చుతూ మను ఈసారి షూటింగ్ లో పతకాన్ని సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మను భాకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ కు షూటింగ్ విభాగంలో పతకం తెచ్చిపెట్టిన మను భాకర్ ని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మను విజయంతో దేశమంతటా ఆనందం వెల్లివిరుస్తోందని మోదీ తెలిపారు. మీరు మన దేశం పేరును నిలబెట్టారని ఆయన ప్రశంసించారు. పారిస్ లో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాంస్య పతకం సాధించిన మను భాకర్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేందుకు మను భాకర్ ఆదర్శంగా నిలిచారని పవన్ పేర్కొన్నారు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్లు సందర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. వరద బాధితులకు టార్పాలిన్లు, టార్చ్ లైట్లు పంపిణీ చేశారు. చింతూరు మండలం చట్టిలో వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దినేష్ కుమార్ కు వివరించారు. ఏటా వరదలు వస్తుండటంతో తాము 2 నెలలు నరకం అనుభవిస్తున్నామని బాధితులు వాపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా వలస జీవితాన్ని గడుపుతున్నామన్నారు. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణంతో వరద కష్టాలు పెరిగాయన్నారు. సత్వరమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి తమకు పరిహారాన్ని అందజేయాలని రైతులు కలెక్టర్ను కోరారు. వరద బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని కలెక్టర్ అన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. వశిష్ఠ గోదావరి వరద ఉధృతికి పంట పొలాలు, ఇళ్లు ముంపునకు గురయ్యాయి. నీళ్లు చేరడంతో సహాయక చర్యలపై కలెక్టర్ నాగరాణి సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే లంక గ్రామాల్లో పడవ ప్రయాణాన్ని నిలుపుదల చేశామన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. వరద పరిస్థితిని అంచనా వేసి అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్ నాగవాణి. 4 డబ్బులు సంపాదించుకుని కుటుంబానికి అండగా ఉండాలనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక కష్టాలు తీరుతాయనే ఆశతో అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు కాసుల కోసం కక్కుర్తిపడి మోసాలకు తెరలేపుతున్నారు. ఏజెంట్లు చేస్తున్న మోసాలకు దేశం కాని దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్నారు. గల్ఫ్ వెళ్లిన వెంటనే పాస్పోర్ట్ లాగేసుకుంటున్నారు. చేతిలో ఉన్న 4 డబ్బులను తీసుకుని ఓ ఇంట్లో పనికి పెడుతున్నారు. అక్కడ చాకరీ చేయలేక నానా పాటలు పడుతున్నారు. చివరికి తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వలేక, కుటుంబం ఎలా ఉందో కూడా తెలియక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
గల్ఫ్కు వెళ్లిన మహిళల పరిస్థితి దారుణంగా ఉందని మార్క్ మీడియా సీఈఓ మురళీ రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న మహిళలు, పురుషులను ఏజెంట్లు మోసం చేస్తున్నారన్నారు. చివరికి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన నిర్మల అనే మహిళను ఎంతో శ్రమతో తిరిగి స్వస్థలానికి తీసుకొచ్చినట్లు మురళీ రామకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం భారత్ లక్ష్య ఛేదనకు దిగింది. 3 బంతులు అవగానే వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. వర్షం తగ్గడంతో గంట తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఇక డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ఇన్నింగ్స్ ను 8 ఓవర్లకు కుదించి టార్గెట్ 78గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్ అయినా యశస్వి జైస్వాల్ 3 ఫోర్లు 2 సిక్స్లతో మెప్పించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ 4 ఫోర్లు 1 సిక్స్తో అలరించారు. హార్దిక్ పాండ్యా 3 ఫోర్లు 1 సిక్స్తో మెరిశారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ, వానిందు హస్రంగా, పత్రిన ఒక్కో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా 6 ఫోర్లు 2 సిక్స్లతో మెరిశాడు. నిశ్యాంక, కామిందు మెండెస్ పర్వాలేదనిపించారు. 15 ఓవర్లకు మెరుగైన స్థితిలో నిలిచిన శ్రీలంక చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.